లోక్సభ గురించి అందరికీ తెలుసు. కానీ భారత ప్రజాస్వామ్యానికి మరో బలమైన స్తంభం ఎప్పుడు ప్రారంభమైందో మీకు తెలుసా? 1952 మే 13 ఆ రోజే మొదటిసారి సమావేశమైంది భారత పార్లమెంట్ యొక్క సభ రాజ్యసభ. భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొందింది. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కానీ దేశాన్ని సమతుల్యంగా నడపడానికి ఒకే సభ సరిపోదని భావించారు నాయకులు. అందుకే అమెరికా, బ్రిటన్‌లా భారతదేశంలో కూడా 2 సభల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒకటి లోక్సభ, మరొకటి రాజ్యసభ. 1952 మే 13న న్యూఢిల్లీ పార్లమెంట్ భవనంలో రాజ్యసభ తొలి సమావేశం జరిగింది. అప్పుడు దీనిని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలిచేవారు. తర్వాత ఇది రాజ్యసభగా ప్రసిద్ధి చెందింది. ఈ సభలో సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకోరు. రాష్ట్రాల శాసనసభ సభ్యులు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. అయితే రాజ్యసభ అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే లోక్సభలో ప్రభుత్వం మెజారిటీతో వేగంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఆ నిర్ణయాలను మరోసారి పరిశీలించే ఒక శాంతమైన, అనుభవజ్ఞుల సభ అవసరం. అదే రాజ్యసభ పని. ఇది దేశంలోని రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో గొంతులా పనిచేస్తాయి. రాజ్యసభను పర్మనెంట్ హౌస్ అని కూడా అంటారు. ఎందుకంటే లోక్సభలా ఇది రద్దు కాదు. ప్రతి 2 సంవత్సరాలకు మూడో వంతు సభ్యులు మాత్రమే రిటైర్ అవుతారు. అంటే దేశ పరిపాలనలో స్థిరత్వం కొనసాగుతుంది. భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాజ్యసభలో తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రసంగాలు ఈ సభకు ఒక ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చాయి. ఇప్పటి వరకు ఎన్నో చారిత్రక చట్టాలు రాజ్యసభ చర్చల తర్వాతే అమల్లోకి వచ్చాయి. దేశ భద్రత నుంచి ఆర్థిక సంస్కరణల వరకు రాజ్యసభ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే 1952 మే 13 కేవలం ఒక తేదీ కాదు, భారత ప్రజాస్వామ్యానికి మరో బలమైన పునాది వేసిన రోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.